చాలా లేట్ అయిపోయింది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చాలా టేస్టీగా ఉండే పెసర దోశ అయితే ఇంట్లో ప్రిపేర్ చేశాను. నేను చాలా వీడియోస్లో చెప్పాను కదా, మా బాబుకి పెసరట్టు అంటే చాలా ఇష్టం. మ్యాక్సిమం వారంలో 3-4 టైమ్స్ పెసర దోశ ఉంటుంది. తనకు అంత ఇష్టం అనమాట. ఇది చట్నీ కోసం పచ్చి కొబ్బరి అలాగే పచ్చిమిర్చి వేయించాను లైట్గా. తర్వాత పుట్నాలు యాడ్ చేశాను. పెసలు ముందు రోజు నైటు నానబెట్టాను. ఇంకా రైసు అటువంటిది ఏం నానబెట్టలేదు. ఒక్కొక్కసారి అయితే లైట్గా రైస్ కూడా జస్ట్ ఒక పావు గ్లాస్ అట్లా నానబెడతానండి. ఇంకా ఇవి చాలా మంచి పెసలు పొలం నుంచి వచ్చాయని చెప్పా కదా, స్ప్రౌట్స్ కూడా ఎంత బాగా వస్తున్నాయోనండి. అసలు పెసరట్టు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంక ఈ పెసలు మిక్సీ వేసేటప్పుడే అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర అన్నీ వేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి చక్కగా ఇట్లా మెత్తగా పిండి పట్టాను. ఇంకా మా వారికి అయితే నేను ప్లెయిన్ దోశ వేసి ఇచ్చాను. అలా తినేసి వెళ్ళిపోయారనమాట. హాఫ్ డేస్ కదా, ఎర్లీగా వెళ్ళాలి. తర్వాత ప్రదీప్కి అయితే కొంచెం నిదానంగా క్యారెట్ కూడా తురిమి ఆనియన్స్ కూడా కట్ చేసి మళ్ళీ అల్లం కూడా సన్నగా కట్ చేసి పక్కన పెట్టాను. తనకంటే టైం లేదు కాబట్టి అట్లా ప్లెయిన్ దోశ వేసి పంపించాను. ఇంకా ప్రదీప్కి అయితే ఇట్లా క్యారెట్ ఆనియన్స్ ఎక్కువ తీసుకుంటే మనం దోశలు కూడా తక్కువ తినొచ్చు, పొట్ట ఫుల్ అయిపోయిద్ది అనమాట. పిల్లలకి ప్రతిరోజు క్యారెట్ ఏదో ఒక రూపంలో ఇస్తూ ఉంటే వాళ్ళకి బ్లడ్ కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. అప్పుడప్పుడు జ్యూస్ కూడా ప్రిపేర్ చేస్తాను. ఈరోజు గురువారం కదా, గోమాతకి శనగలను బెల్లం ఇచ్చేసి వద్దామనేసి నానబెట్టాను 1 కేజీ. చాలా లేట్ అయిపోయిందండి, టైం 9 అయిపోయింది. మరి ప్రదీప్ని పంపించాలి కాలేజీకి, లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి. ఓన్లీ బ్రేక్ఫాస్ట్ అయితే టిఫిన్ వేసేసి వెళ్ళొచ్చు, కానీ ఇంక లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలిగా, లేట్ అయిపోయింది. బెల్లం అయితే సపరేట్గా తెప్పించాను, ఎందుకంటే ఇంట్లో మనం యూజ్ చేసేది ఎందుకని 1/2 కేజీ సపరేట్గా తెప్పించాను అనమాట. ఇందాక ప్రదీప్ వెళ్తూ తీసుకురామంటే ఇప్పుడు దాకా ఏం చేసావు, ఎందుకు చెప్పలేదు, అది ఇది అనేసి. ఇది ఇలా తినలేదు కదా, మెత్తగా దంచేసి తీసుకొని వెళ్ళొచ్చు. గుడి చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాలి, ఎండ చూస్తే మామూలుగా లేదు. అంతకుముందంటే మాస్టర్ స్కూల్కి వెళ్ళేటప్పుడు అప్పుడు 8:30 కదా, నేను కూడా బండి మీద వెళ్ళేదాన్ని. ఇంక ఇప్పుడు హాఫ్ డేస్ కదా, కుదరట్లేదు. ఇప్పుడే కలిపేస్తే బెల్లం నీళ్ళు వాటర్ లాగా అయిపోయింది. శనగలు తడిగా ఉన్నాయి, బెల్లం కూడా మనకు వాటర్ లాగా అయిపోయిందిగా. అక్కడికి వెళ్ళి గోమాతకు పెట్టేటప్పుడు కలిపేసి పెడతాను. ఫుల్ డే స్కూల్స్ అప్పుడైతే మాస్టర్ అమ్మటే వెళ్ళి గుడి దగ్గర ఇట్లా ఆవుకి శనగలు అవి పెట్టొచ్చేదాన్ని. ఇప్పుడు టైం లేదు కదా, చాలా ఎర్లీగా వెళ్ళిపోతున్నారు అనేసి ఇంకా నేనే వెళ్ళాను. కొంచెం దూరమేనండి, ఎండ ఎక్కువ ఉంటుందనేసి ఇంకా 9-9:30 కల్లా వెళ్ళిపోయానమాట. ఇంకా ఈ టెంపుల్ పక్కన అయితే సాయిబాబా టెంపుల్ అయితే ఉంటుంది. ఈ గోవుకి ఇట్లా చిన్న ఇల్లులాగా కట్టారు. ఇక్కడ చాలా చిన్న చిన్న టెంపుల్స్ కూడా చాలా ఉంటాయి. మీకు అంతకుముందు చాలా వీడియోస్లో చూపించాను కదా, ఈరోజు అయితే ఇంకా వీడియో షూట్ చేయలేదు ఎక్కువ. చాలామంది ప్రతి గురువారం తోటకూర కానీ క్యారెట్ ఇట్లా శనగలు బెల్లం తీసుకొని వస్తారు. నేను కూడా మ్యాక్సిమం ఎక్కువ తోటకూర ఇట్లా బెల్లం శనగలు తీసుకొని వెళ్తాను. ఈరోజు తోటకూర అయితే తీసుకెళ్ళలేదు. ఇంకా అక్కడ ఒక గిన్నె ఉంటుంది, 1 లేదా 2 ఉంటాయండి, నీట్గా ఉంటుంది. ఇంక మనం వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఆ గిన్నెలో పెట్టేసి పెట్టొచ్చు.
అవి చూడండి మనుషులు వస్తే ఎంత ఆతృతగా చూస్తున్నాయో మన కోసం ఏదో తీసుకొచ్చారనేసి. అలా పైకి కూడా ఎక్కుతున్నాయి, ఒకటి ఒకటి పోటీ పడుతున్నాయి. ఇంకా ఈరోజైతే నేను చిన్న చిన్న గిన్నెల్లో రెండిటికి సపరేట్గా పెట్టాను. ఎందుకంటే తాడు చాలా తక్కువ కట్టినట్టున్నారు. ఒక గిన్నె దగ్గరికి అసలు అవి రావట్లేదు. అవి పొడుచుకుంటాయి అనేసో ఏమో కానీ తాడు అనేది చాలా షార్ట్గా ఉంది. ఇంకా 2 గిన్నెల్లో పెట్టేస్తే సపరేట్గా తిన్నాయి. అంతకుముందు అయితే చాలా చిన్న పిల్ల ఉండేది ఆవు, అవి వేరే సాట కట్టేసినట్టున్నారు. ఈసారి ఇక్కడ పెద్దగా 2 ఉన్నాయి. ఇంకా విడివిడిగా గిన్నెల్లో పెట్టానమాట. అవి తిన్నదాకా ఉండి తర్వాత వచ్చేసాను. 5 నిమిషాల్లో తినేసినాయండి. బెల్లం శనగలు అంటే ఎంత ఇష్టమో. మనం టెంపుల్స్కి వెళ్ళినప్పుడు, ప్రేంగంచిపూలు వెళ్ళినప్పుడు కూడా స్వామివారిని చూసి బయటకు వస్తూ ఉంటే ఇట్లా చిన్న గోశాల అయితే ఉంటుంది. అక్కడ కూడా ఎక్కువ తోటకూర కట్టలు అమ్ముతూ ఉంటారు. ఇంకా గుళ్ళోంచి బయటకు వచ్చిన వాళ్ళు ఒక కట్ట తీసుకొని పెడుతూ ఉంటే చాలా చక్కగా తినేవి. ఆ టెంపుల్స్లో అంటే ఎక్కువ శాతం జనాలు వస్తూ ఉంటారు, మంచిది అనేసి పెడుతూ ఉంటారు. ఇంక ఇట్లా లోకల్లో ఉండే వాటికంటే పెద్దగా ఎవరు తీసుకురారు. అందుకే మనం వెళ్ళినప్పుడు ఏమన్నా పెడితే భలే తింటాయండి. టిఫిన్ చేయకుండా వెళ్ళా కదా, బాగా ఆకలి అవుతుంది. ఇంట్లో ఉండి కరెక్ట్ టయానికి ఏంటంటే మనకేం తెలియట్లేదు. ఎండ చూసారు కదా ఎలా ఉందో. కరెక్ట్గా 2 దోశలు అయితే వస్తాయి. ఇంక దీంట్లోనే నేను పచ్చిమిర్చి అల్లం వేసానని చెప్పాను కదా. ఇప్పుడు అన్నం కూడా కట్ చేసుకోలేను, డైరెక్ట్గా అలా దోశ తినేయటమే. చట్నీ ఇందాక చేసా కదా, తాలింపు వేసా కదా, ఇంకా గిన్నెలన్నీ కడిగేసాను. టెంపుల్కి వెళ్ళాలిగా, ఇంట్లో గిన్నెలన్నీ కడిగేసి గదులు తుడిచేసి వెళ్ళాను. కొంచెం మిగిలితే చట్నీ ఇంకా నా వరకు పక్కన పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదు రండి, బయట ఉంచాను. మళ్ళీ వెంటనే తింటాం కదా, బాగా కూలింగ్ అయిపోయింది అనేసి. కొంచెం కారపొడి కూడా. అంటే కరెక్ట్గానే చేసుకోవాలి. ఎందుకంటే ఎక్స్ట్రా పిండి ఉన్నా మన దోశ పిండిలా ఫ్రిడ్జ్లో పెట్టేసినా బాగుండదు, దోశ అంత పర్ఫెక్ట్ రాదు. అయిపోయింది పిండి. ఆయిల్ కొంచెం కూడా వేయలేదు. నా బ్రేక్ఫాస్ట్ రెడీ. టీ పెట్టుకున్నాను, టీ తాగేసి వాకింగ్కి బయలుదేరాలి. ఎండ ఎక్కువ ఉంది కదా, మామూలుగా అయితే 10 to 5 కల్లా కిందకి దిగిపోతాము. బాగా ఎండ ఎక్కువ ఉందని ఒక పావు గంట లేట్ అవుతుంది అనమాట. టీ తాగేసి బయలుదేరుతాం. కాలేజీ నుంచి ఇప్పుడే వచ్చాడు ప్రదీప్, తనకి బొప్పాయి ఉంటే కట్ చేసి ఇచ్చాను. వాకింగ్కి వెళ్ళే గ్రౌండ్ మొత్తం సన్నగా చిన్న చిన్న రాళ్ళు, ఇసుక అటువంటిది ఎక్కువ ఉంటుంది. మొత్తం మట్టిలో నడిస్తే మంచిదనేసి కావాలని సిమెంట్ రోడ్డు, తార్ రోడ్డు ఉన్న వైపు వెళ్ళకుండా ఇట్లా గ్రౌండ్కి అయితే వెళ్తున్నాము. ఇంకా అక్కడ చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి, కంపల్సరీగా సాక్స్, షూస్ ఉండాల్సిందేనండి. ఇందాక మీకు చూపించాను కదా టెంపుల్, అంత దూరం మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాల్సిందే. కదుపుతుంది ఫోన్. నిమిషం ఆగి, ఫోన్ తగిలితేనే బాగుంటుంది. షెట్లు ఆడుకుంటున్నారని చెప్పచ్చు.
ఒకప్పుడు 60-70+ ఉన్నవాళ్ళు వాకింగ్‌కి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. చిన్న వయసు నుంచి ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్ అయితే ఉంటుంది కదా! ఇంకా ఎక్కువ శాతం టీనేజ్ వాళ్ళు, చిన్నపిల్లలు కూడా భలేగా వాకింగు, యోగా లేకపోతే షటిల్స్ అటువంటివి ఆడుకుంటున్నారు. అందరికీ హెల్త్ మీద మంచి ఇంట్రెస్ట్ అయితే వచ్చిందండి. ఇంకా లేడీస్ చూసారా చాలామంది ఉంటారు. ప్రతిరోజు చాలా సందడిగా కూడా ఉంటుంది. ఇంకా నేనను మా ఫ్రెండు స్వప్న మేమిద్దరమే వాకింగ్‌కి వస్తామన్నమాట. ఎవరి ఫ్రెండ్స్ వాళ్ళు అట్లా నలుగురు, ఐదుగురు కలిసి గ్రూపుల్లాగా వాకింగ్ చేస్తూ ఉంటారు. ఇంకా పెద్ద గ్రౌండే ఒక 4, 5 రౌండ్లు వేసి ఒక 5 నిమిషాలు అలా కూర్చొని తర్వాత ఇంటికైతే వచ్చేస్తాము. ఈ కేవీఆర్ కాలేజీ మొత్తం చెట్లుంటాయి. చాలా పీస్‌ఫుల్‌గా ఉండిద్ది. ఆ పచ్చదనంలో మొత్తం రౌండ్ అంతా వేస్తూ ఉంటే చాలా హాయిగా అనిపిచ్చిద్ది. వాకింగ్ చేశాము అనే ఫీలింగ్ కూడా అనిపించదు. ఒక్కరోజు వెళ్ళకపోయినా కూడా ఏదో కోల్పోయినట్టు అనిపిచ్చిద్దనమాట. ఎందుకంటే చాలామంది వస్తారని చెప్పా కదా! ఏందంటే పావురాలు కూర్చున్నారు. ఇంటికి వచ్చేపాటికి చీకటి పడిపోయింది. లైట్గా అప్పుడే చీకటి పడుతుంది. కొంచెం ఎండ అంతా తగ్గిన తర్వాత వెళ్తున్నాము. అంతకుముందు అయితే 5 to 6కి వెళ్ళొచ్చేవాళ్ళనమాట. ఇంకా ఇప్పుడు కొంచెం ఎండ ఎక్కువ ఉంటుంది కదా ఈవినింగ్ టైం కూడా. 5:30 అట్లా వెళ్ళి 6:30, 6:45 కల్లా వచ్చేస్తున్నాం. ఇంకా మాస్టర్ వస్తూ జాంకాయలు అయితే తీసుకొచ్చారు. ఈరోజు నైట్కి ఇదేనమాట ఫుడ్డు. ఇది రేపు మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్కి ఓట్స్ నానబెడుతున్నానండి. చియా సీడ్స్ అయితే 1 స్పూన్ తీసుకున్నాను. అలాగే మనం తినే క్వాంటిటీ బట్టి ఓట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు ఒక్కదానికి కాబట్టి నాకు సరిపడా ఓట్స్ తీసుకున్నాను. ఇంకా చియా సీడ్స్ అయితే చాలా మంచిది. కాకపోతే డైరెక్ట్గా అట్లా తీసుకోకూడదంట. ఒక గంట అయినా నానబెట్టాలి. ఇంక ఇలా ఓట్స్లో కలిపేసుకున్నామంటే ఇంకా మంచిది. ఇట్లా కలిపేసి కాచి చల్లార్చిన పాలు అయితే వేసేసాను. కంపల్సరీగా ఫ్రిడ్జ్లో పెట్టాల్సిందే. రేపు మార్నింగ్ తినటానికైతే బాగుంటుంది. ఇంకా దీంట్లో మనకి ఇష్టమైన ఫ్రూటు, డ్రై ఫ్రూట్స్ అటువంటివి అయితే వేసేసుకోవచ్చు. నేను ఇట్లా ఓట్స్ అంతా మంచిగా మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా దీంతో పాటు బాదం పప్పు కూడా నానబెట్టాను. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.